ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ సినిమాలో. సారీ రాశి గారు, మీరు మొత్తం కూడా ఎక్కువ శాతం మెగా హీరోస్తో ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా. సినిమాలో ఆ సినిమాలో మీది పవన్ గారితో చేసేది అప్పుడు మాట్లాడుకుంటాం ఆ సినిమా గురించి. సిద్ధు గారు, సార్ ప్రొడ్యూసర్ గారు, సిద్ధు గారు ఇంతకుముందుకు అన్నారు ఇది యాక్చువల్లీ అంటే నిమిషం. ఈ సినిమా బాధ్యత మొత్తం మీ నాన్నగారు మీ పైన పెట్టినట్టున్నారు. ఆయన లేకుండా జరుగుతున్నట్టు ఈవెంట్. లేదండి, I was actually there from the beginning itself, from the time it's mounted, so I've been looking after it very personally. రాజాసాబ్ ఎక్కువ లీక్స్ జరుగుతున్నాయి ఏంటి మేడం? బాగా సినిమా నుంచి ట్రైలర్ చూసారు కదా, అంతే. అది కాదు, రాజాసాబ్ గురించి నేను అడుగుతుంది. ఎక్కువ లీక్స్ బాగా జరుగుతున్నాయి కదా, దాని కంట్రోల్ ఏం లేదు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేసాం కదండి, అదే లీక్. సిద్ధు గారు మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమాని, కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆ ఫ్లేవర్లనే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ని బట్టి. ఢిల్లీ నుంచి బయటపడడానికి అనే ఒక ఏదో కాన్షియస్ డెసిషన్ లా కాదండి. ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నాను అంతే. బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి, రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది. బట్ 200% షార్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో, ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే, వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్.